వస్తోంది. ఒకటి సిబిఐ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇప్పుడు కరెక్ట్గా మీరు మొన్నటిదాకా వచ్చేటప్పటికి మీ దగ్గరికి రాలేదు ఈ వ్యవహారం. ఇప్పుడు ఇవాళ సునీత రైట్ చేసినటువంటి పాయింట్ మీ దగ్గరకు వచ్చి ఆగింది. సిబిఐ అక్కడ ఆగింది ఎందుకు అన్నటువంటిది. జగన్మోహన్ రెడ్డి సిబిఐ అదే కేంద్రంతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి 5 ఏళ్ల నుంచి దీన్ని ఆపుతున్నారా? అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయకుండా కాపాడుకొస్తున్నారా? చివరి నిమిషంలో అవినాష్ రెడ్డి ఓ పక్కన సిబిఐ అరెస్టుని అడ్డుకుంటే మీరు సహకరిస్తూ వచ్చారా? ఇప్పుడు సాయి గారు, మీకు అందరికీ నమస్కారం. ఒకటి, ఇప్పుడు మనందరం చూసాం, సిబిఐ చేంజ్ చేసి మరి ఎలాగైనా అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసింది అవినాష్ రెడ్డి గారు. ఒకవేళ మేము ఏదైనా ఆ విచారణలో సిబిఐని మేము బెండ్ చేసి వాళ్ళని అనుకూలంగా చేయించేటట్టయితే ఇదంతా జరగదు కదా. కాబట్టి సరే, తర్వాత కోర్టులో బెయిల్ వచ్చింది, ఇప్పుడు బెయిల్ లేకుండా విచారణ జరగాలి, వేరే విషయం. అంటే అరెస్ట్ విషయంలో బెయిల్ లేకుండా విచారణ జరుగుతుంది, ఓకే. కానీ మేమే చేయదలుచుకున్నాం, అసలు సిబిఐని ప్రివెంట్ చేస్తాం కదా, అడ్డుకుంటాం కదా. కోర్టు ఆదేశించింది కాబట్టి చేశారు కదా. కోర్టు ఆదేశించింది కాబట్టినే సిబిఐ విచారణకు వచ్చారు మీరు ముందుకి. కోర్టు ఆదేశించకపోతే జగన్కి అనుకూలంగా ఆపేవాళ్ళేమో. అరెస్ట్ దాని విషయంలో అంత చేంజ్ చేసి ఇంటానికి వెళ్ళక్కర్లేదు కదా. తర్వాత కోర్టులో బెయిల్ వచ్చింది కదా. సరే, కాబట్టి ఈ సిబిఐ ఇప్పటికైనా ఎవరైనా అమోషన్లో ఉంటే జనరల్ గా ఏమంటారు, సిబిఐ ఇవ్వండి లేకపోతే జ్యుడిషియల్కి ఇవ్వండి, జనరల్ గా డిమాండ్ చేసే మాటలు. అంటే సిబిఐకి ఇట్ హాస్ గట్ సర్టన్ క్రెడిబిలిటీ, అది దానిలో అనుమానం లేదు. రాష్ట్ర ఏజెన్సీస్, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కొంత రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా పోతుంటాయి కాబట్టి సిబిఐ అయితే కొంత జ్యుడిషియస్ ఉంటుంది. అటువంటి క్రెడిబిలిటీని చేయటం అవసరం. మరి ఏదేమైనా ఒకవేళ ఆ రోజున అంటే ఈ కర్నూలులో జరిగిన ఆయన్ని ఆ గ్యాప్, అంటే బిట్వీన్ అరెస్ట్ అండ్ బెయిల్ 2 days అంటే 2 days, ఆ 2 days కొంత రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఎస్పీ ఇది శాంతి పద్ధతిలో లేదు, నేను ప్రొటెక్షన్ ఇవ్వలేను అటువంటి ఉంటే అన్నారు డిపార్ట్మెంట్